మంచి దేహారోగ్యం కలిగి అన్ని రకాలుగా ఆరోగ్యంగా అంటే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితులు, శారీరకంగా కూడా ఆరోగ్యం ఉండేటువంటి పరిస్థితుల్ని తల్లులకి తెలియజేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉదయం కూడా కార్యక్రమం అటెండ్ చేసినప్పుడు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చెప్తా ఉన్నారు, ఇది ఆల్మోస్ట్ ఒక ఫిల్టర్ ఉన్నట్టుంటుంది కాబట్టి ఏదైనా ఇంజక్షన్స్ ఇచ్చినా సిజరియన్ టైంలో యాంటీబయాటిక్ డోస్ ఇచ్చినా లేదంటే వేరే రకమైనటువంటి అనస్థెటిక్ డోస్ ఇచ్చినా కూడా ఆ పాల మీద ప్రభావం చూపదు, పిల్లల మీద ప్రభావం చూపదు. అదేవిధంగా తల్లి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నా కూడా బిడ్డలకు పాలిస్తే ఆ పిల్లలకి హెచ్ఐవి పాజిటివ్ సోకేటువంటి పరిస్థితులు కూడా ఉండవు అనేది కూడా వాస్తవం అని మీరు అందరూ గుర్తిరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు. మరి ఇటువంటి ప్రధాన భూమిక పోషించేటువంటి కార్యక్రమాన్ని మీరు ఇది ఒక కంటి తుడుపు కార్యక్రమం కింద కాకుండా ఒక బాధ్యత కలిగినటువంటి కార్యక్రమంగా సమాజంలో చైతన్యం తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని ఈ వారం రోజుల పాటు ప్రజల్లోనే ఉంటూ ప్రత్యేకించి చదువురానటువంటి మహిళలు ఉంటారు, అవగాహన లేనటువంటి మహిళలు ఉంటారు, చదువుకొని కూడా కొద్దిమందికి అవగాహన ఉండదు. హాస్పిటల్స్ ఉంటాయి, ఏరియా హాస్పిటల్స్, అదేవిధంగా ప్రసూతి కేంద్రాలు ఉంటాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. అందరికీ కూడా తెలియజెప్పేసి గ్రామాల్లో కూడా విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం ఏ సదుద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందో ఆ సదుద్దేశము వాస్తవ రూపం దాల్చే విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.